ఎన్నైతే బట్టలు వేస్తామో దానికి తగ్గట్టు మనం టెంపరేచర్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండ్ టైమర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లోపలనే ఉంటుంది కాబట్టి ఇండోర్లో అయిపోతుంది మొత్తం. పైనది డ్రైయర్ అనమాట సార్. డ్రైయర్లో వేసేసామండి. దాని తర్వాత డోర్ బంద్ చేసుకోండి. స్టార్ట్ బటన్ హియర్. ఇది సెట్ చేసుకోవడానికి ఎంత టైం కావాలో ఇది వచ్చేస్తాం అనుకోండి, స్టార్ట్ అయిపోయి డ్రైయర్ ఆన్ అయిపోయింది. ఏకంగా పొడి పొడిగా అయిపోయింది, మొత్తం వేడిగా అయిపోయింది. ఇది తీసుకొని డైరెక్ట్ కస్టమర్ కి మనము ఫోల్డ్ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. స్టెయిన్ రిమూవల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడతాం అనమాట. N1 ఉంది, ఇది N1 వచ్చేసి జంగు పడితే గిడిపించడానికి. ఫ్యాబ్రిక్ బట్టలు ఏదైతే ఉంటాయో అవి చిన్నగకుండా మృదువుగా ఉండడానికి, ఆ కోమలత్వాన్ని పోగొట్టకుండా ఉండడానికి సాఫ్ట్నర్ వాడతాము. జిడ్డు మరకలు ఏదైనా ఉండని సార్, అది డిపెండ్స్ ఆన్ ది స్టెయిన్, వాటికి బట్టి ఇది 20 రూపీస్ ఇచ్చి సార్. షర్ట్ కి ప్యాంట్ వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది. అలాగే వాష్ అండ్ ఐరన్ చేసి ఇవ్వాలంటే అది కిలో హిసాబ్ లో తీసుకుంటాం, అది 120 రూపాయలకి ఉంటుంది. లేదు వాష్ అండ్ ఫోల్డ్ కావాలి అంటే 90 రూపాయల కేజీలో ఉంటుంది. స్టార్చ్ పెట్టించింది, గంజి అంటారు కదా, గంజి పెట్టించింది. ఇది షర్ట్స్ ప్యాంట్స్ ఇవి ఐనింగ్ వచ్చాయి, వాష్ అండ్ ఐరన్కి వచ్చాయి ఇవి. వెల్కమ్ టు వాష్మార్ట్ లాండ్రీ సర్వీస్. నా పేరు విశ్వనాథ్, నేను ఈ స్టోర్ మేనేజర్ని. సో బేసిక్లీ ఇక్కడ మేము లాండ్రీ సర్వీస్ చేస్తాం సార్. మా దగ్గర వాష్మార్ట్లో వచ్చేసి మన దగ్గర డ్రై క్లీనింగ్ ఉంది, ఐనింగ్ ఉంది, షూ క్లీనింగ్, సోఫా క్లీనింగ్ అండ్ బెడ్షీట్స్, ఇవన్నీ ఏదైతే మన ఇంట్లో సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయో వాటివన్నీ లాండ్రీ సర్వీస్ చేసి ఇస్తామన్నమాట. ఎవ్రీథింగ్, హౌస్ హోల్డ్ సోఫాస్ కానీ మ్యాట్స్ కానీ ఏదైనా ఉండని అవన్నీ మేము డ్రై క్లీన్తో పాటు అన్ని సర్వీసెస్ చేసిస్తామన్నమాట. లాండ్రీ సర్వీస్ యాజ్ యూ కెన్ సీ బోర్డ్లో మీకు తెలిసినట్టయితే లాండ్రీ సర్వీస్ ఉంది, డ్రై క్లీనింగ్ ఉంది, స్టీమ్ ఐనింగ్ ఉంది, షూ క్లీనింగ్, సోఫా అండ్ కర్టెన్స్. సో వాటికి మేము వాడే మిషన్స్ ఇవి. సో దీస్ ఆర్ ది మిషన్స్ విచ్ ఆర్ యూస్ ఫర్ డ్రై క్లీన్ అండ్ యాజ్ వెల్ ఎస్ దీనికి నార్మల్ ఫ్లోర్ మ్యాట్స్కి కానీ అన్నిటికీ వాడతాం అనమాట. సో ఇక్కడ బేసిక్లీ చూసుకుంటే వాషింగ్కి సంబంధించి ఏమన్నా ఉండని దీంట్లో వేస్తామండి. ఇది వచ్చేసి మిషన్, ఇది వాషింగ్ కోసం ఇది, అండ్ దిస్ ఇస్ డ్రైయర్. ఓకే, ఇప్పుడు మీకు వాషింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నా దగ్గర టవల్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్ సార్. ఇక్కడ వాషింగ్ అవుద్ది, నేను దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు వేసేసి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ 30 minutes టైం చూపిస్తుంది. అది అంటే ఎన్నైతే బట్టలు వేస్తామో దానికి తగ్గట్టు మనం టెంపరేచర్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండ్ టైమర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఇక్కడ మనం స్టార్ట్ వచ్చేసామంటే అది స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ ఇది పైనది డ్రైయర్ అనమాట సార్. ఇప్పుడు ఇది బటన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇది మీకు కనిపిస్తున్నట్టు డోర్ లాక్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది మెషిన్. మీరు చూసినట్టయితే ఇక్కడ మెషిన్ స్టార్ట్ అవుతుంది. సౌండ్ ఏం రాదు సార్ దాంట్లో, అలాగే లోపలనే ఉంటుంది కాబట్టి ఇండోర్లో అయిపోద్ది మొత్తం. సో దాని తర్వాత ఇంత టైం తీసుకున్నాక అయిపోయిన తర్వాత మనం డ్రై చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇందాక వాషింగ్ అయిపోయిందా, ఇప్పుడు మనం డ్రైయర్లో వేయబోతున్నాము. డ్రైయర్లో వేసేసామండి. దాని తర్వాత డోర్ బంద్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టార్ట్ బటన్, మీకు యాజ్ యూ సీ దస్ స్టార్ట్ బటన్ హియర్. ఇది సెట్ చేసుకోవడానికి ఎంత టైం కావాలో ఇది వచ్చేస్తాం అనుకోండి, స్టార్ట్ అయిపోయి డ్రైయర్ ఆన్ అయిపోతుంది. సో విదిన్ ఈ మినిట్స్లో డ్రై అయిపోయి మనకి అయిపోతుంది. తర్వాత మనం తీసేసుకొని యాజ్ యూజువల్గా మనం ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసి వీ కెన్ డెలివరీ టు ద కస్టమర్. సో ఇప్పుడు మనం వేసి 40 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అది ఎలా డ్రై అయిందో. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కనుక ఏకంగా పొడి పొడిగా అయిపోయింది, మొత్తం ఇది అయిపోయింది, వేడిగా అయిపోయింది. ఇది తీసుకొని డైరెక్ట్ కస్టమర్కి మనము ఫోల్డ్ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వాష్ అండ్ ఫోల్డ్కి వస్తే మాత్రం వాష్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఇచ్చేస్తాం. ఈ పైనవి ఏదైతే ఉన్నాయో ఇవి 2 డ్రైయర్స్ అనమాట. ఇవి కింద వాషింగ్ చేసేటివి. యాజ్ యూ కెన్ సీ అక్కడ వాషింగ్ ఎలా అవుతుందో సేమ్ ఇక్కడ కూడా వాషింగ్ అవుతుంది. అందులో కొన్ని బట్టలు వేస్తాం అనమాట. అయిపోయిన ఏమంటే అక్కడ డ్రైయర్లో అక్కడవి ఇక్కడ వేసేసి సౌండ్ ఏం రాదు సార్. సో మన దగ్గర వాష్మార్ట్లో ప్రైజెస్ చూసుకున్నట్టయితే సార్, మీకు వాష్ అండ్ ఐరన్ కావాలి అంటే మీకు యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి. ఇది పైన షర్ట్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఐనింగ్కి ఇది 20 రూపీస్ ఇచ్చి సార్. షర్ట్కి ప్యాంట్కి వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది. అండ్ అలాగే వాష్ అండ్ ఐరన్ చేసి ఇవ్వాలంటే అది కిలో హిసాబ్లో తీసుకుంటాం, అది 120 రూపాయలకి ఉంటుంది. లేదు వాష్ అండ్ ఫోల్డ్ కావాలి అంటే 90 రూపాయల కేజీలో ఉంటుంది. ఐరన్ ఉండదు, ఓన్లీ వాష్ చేసి ఫోల్డ్ చేసి ఇస్తామన్నమాట. దాంట్లో ప్యాకింగ్తో పాటు ఇస్తాము. అండ్ కమింగ్ టు ది డిటర్జెంట్స్ వాట్ వీ యూస్, ఇప్పుడు డ్రై క్లీనింగ్కి కావాలంటే డ్రై క్లీనింగ్కి లేదా వేరే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన స్టెయిన్ రిమూవల్స్ కానీ ఇవన్నీ కెమికల్స్ వాడతామండి. యాజ్ యూ కెన్ సీ ఇది స్టెయిన్ రిమూవల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడతాం అనమాట. ఇప్పుడు ఇది N1 ఉంది, ఇది N1 వచ్చేసి జంగు పడితే గిడిపించడానికి. మొండి మనకి ఇప్పుడు ఏదైనా కూర లాంటిది ఎట్లున్నా అలాంటి మార్కెట్కి సంబంధించింది. ఇది N3 సేమ్ ఆల్మోస్ట్ ఏదైనా జిడ్డు మరకలు ఏదైనా ఉండని సార్, అది డిపెండ్స్ ఆన్ ది స్టెయిన్, వాటికి బట్టి ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది డిటర్జెంట్ సార్, మనకు వాషింగ్లో వేసే డిటర్జెంట్ ఇది కూడా ఒక డిటర్జెంట్ లాంటిదే.
అండ్ దిస్ ఇస్ సాఫ్ట్నర్ ఎందుకు వాడతారు అంటే ఫ్యాబ్రిక్ బట్టలు ఏదైతే ఉంటాయో అవి చిన్నగకుండా మృదువుగా ఉండడానికి, ఆ కోమలత్వాన్ని పోగొట్టకుండా ఉండడానికి సాఫ్ట్నర్ వాడతాము. అండ్ ఇది డ్రై క్లీనింగ్కి సంబంధించిన కండిషనర్. ఇప్పుడు డ్రై క్లీనింగ్ చేసే ముందు కండిషనర్ కూడా వేస్తారు కదా, ఇప్పుడు మనం హెయిర్కి ఎలా కండిషనర్ అప్లై చేసుకుంటాం సేమ్ అలాగే బట్టలకు కూడా కండిషనర్ ఉంటుంది డ్రై క్లీనింగ్ చేసినప్పుడు. ఎందుకంటే అది హార్డ్నెస్, కలర్ పోగొట్టకుండా, ఇప్పుడు మనకి రెడ్ కలర్ క్లాత్ వచ్చింది, దాంట్లో ఒక చిన్న స్టెయిన్ పడింది, ఆ స్టెయిన్ని కాస్త మనం డ్రై క్లీన్లో విడిపించేటప్పుడు అది వైట్ ప్యాచ్గా మారిపోద్ది. ఆ వైట్ ప్యాచ్ రాకుండా, ఆ కలర్ ఇడవకుండా ఈ కండిషనర్ వేస్తాం అనమాట. అది వేసిన డ్రై క్లీనింగ్ డిటర్జెంట్. అది ఇవన్నీ చేస్తాం సార్, చేపియగలుగుతాం. సో అలా ఈ డిటర్జెంట్స్ అన్నీ మేము లాండ్రీ దాంట్లో వాడతాం. దీస్ ఆర్ ది క్లోత్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది బ్లాంకెట్ ఉంది, ఈ బ్లాంకెట్ డ్రై క్లీనింగ్ అని వచ్చింది. ఇవి అంత క్వెల్స్ అంటారు, పెద్ద బెడ్షీట్స్ లాంటివి, సింగిల్ డబుల్ బెడ్షీట్స్ ఇవి. ఇవి వచ్చేసి శారీ, షర్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కస్టమర్ వచ్చి ఇచ్చాడు. సో ఇది వచ్చేసి పైన కుర్తీది, కింద పజామా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ షేర్వానీది కూడా ఉంది సార్, ఇవి షేర్వానీది. అండ్ నెక్స్ట్ ఇది ఇచ్చినప్పుడు చాలా పాతగా ఉండే. సో వన్స్ వీ హ్యావ్ డన్ దిస్ డ్రై క్లీనింగ్ చేసినాక యూ కెన్ సీ ద రిజల్ట్ హౌ ఇట్స్ లుక్స్. ఇప్పుడు ఎక్కడ స్క్రాచెస్ లేకుండా, ఎక్కడ ఏమీ లేకుండా తీసామన్నమాట, న్యూ లుక్ వచ్చేస్తుంది దాంట్లో. ఇవి వైట్స్, ప్లెయిన్ వైట్ షర్ట్స్. ఇది ఏంటంటే స్టార్చ్ పెట్టించింది, గంజి అంటారు కదా, గంజి పెట్టించింది. ఇది నార్మల్ షర్ట్స్ అండి, ఇవి షర్ట్స్, ప్యాంట్స్. ఇవి ఐరనింగ్ వచ్చాయి, వాష్ అండ్ ఐరన్కి వచ్చాయి. ఇవి వాష్ అండ్ ఐరన్లో ఇవన్నీ చేసి పెట్టాము. యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ మెనీ క్లోత్స్, ఇవన్నీ వాష్ అండ్ ఐరన్కి వచ్చినవి. ఇది బెడ్షీట్స్, డబుల్ బెడ్షీట్, క్వెల్స్, ఇవన్నీ డ్రై క్లీనింగ్ వచ్చాయి. సో ఇవే కాకుండా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బ్లేజర్స్ ఉన్నాయి సార్, బ్లేజర్స్ అండ్ సూట్స్ కూడా ఉన్నాయి. మీరు అది డ్రై క్లీనింగ్కి ఇచ్చినట్టయితే మంచిగా చేసి ఇవ్వగలుగుతాము. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు మాకు ప్రీవియస్లీ ఒక కస్టమర్ ఇచ్చి వెళ్ళాడు, దీని ఓన్లీ 2 రోజులు అవుతుంది. ఆయన డ్రై క్లీనింగ్ ఎలా అయిందో చూడండి, మీరే చూడండి. ఇది వరకు వచ్చినప్పుడు ఇది కొద్దిగా కలర్ ఫేడ్ అయిపోయినట్టు ఉండేది. సో మేము మీకు చెప్పినట్టు ఆ కండిషనర్స్ ఏదైతే వాడి డ్రై క్లీనింగ్ చేసిన తర్వాత దోస్ ద ఎండ్ రిజల్ట్. సో వీఆర్ లొకేటెడ్ ఇన్ డైమండ్ పాయింట్, సికింద్రాబాద్ సార్. మన డైమండ్ పాయింట్ దగ్గర ట్రాన్స్పోర్ట్ రోడ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రోడ్లో ఎంటర్ కాగానే ఒక 10 మీటర్స్ మీరు ముంగటికి వచ్చారంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే వాష్ మ్యాట్ అని ఒక పెద్ద బ్యానర్ ఉంటుంది, అదే మన ఆఫీస్.